మెగా హీరో వరుణ్ తేజ్ మనిషి చిల్లర్ జంటగా ఎయిర్పోర్ట్స్ నేపథ్యంలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ 1న తెలుగు హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే టీజర్ సాంగ్స్ ట్రైలర్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పారు. నిన్న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్లో ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా నిర్వహించగా ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్లో చిరంజీవి మొదటి సినిమా గురించి, వరుణ్ గురించి, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ గొప్పదనం గురించి మాట్లాడారు. తను చేసిన 13 సినిమాలు ప్రతిదీ వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ఎవరికి రానట్టు డిఫరెంట్ జోనర్స్ చేయగలిగాడంటే, నేనేదో రొమాంటిక్ హీరో, నేను యాక్షన్ హీరో, కేవలం ఇలా చేయాలి అన్నది కాకుండా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అందులో నేపథ్యంగా ఫస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ ఎయిర్ ఫోర్స్ మీద సినిమా మాత్రం మన తెలుగులో ఇదే మొట్టమొదటి సినిమా. ఇలాంటి సినిమా రావడం అన్నది విజువల్ ఇంపాక్ట్ ఉంటుంది, మీ అందరికీ విజువల్ ఫీస్ట్. టాప్ గన్ సినిమా చూస్తే ఇంత బాగా మనం చేయగలమా? అది 1 year బ్యాక్ చూసిన సినిమా. అది ఈ రోజు చూస్తే కనుక మనలో మన తెలుగు వాళ్ళు, మన వరుణ్ తేజ్, మన సిద్ధు, మన శక్తి, వీళ్ళందరూ కలిపి అలాంటి సినిమాని ఇక్కడ ఈజీగా చేసి అవతల పడేశారంటే టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, మనం కూడా ఆ స్థాయిలో ఉన్నాము. మరొక్కసారి ఈ సినిమా ద్వారా నిరూపించబడుతుంది. తీయటం వరకు వాళ్ళ బాధ్యత, హిట్ చేసి ఆ రకంగా మన సైనికులకు నివాళులు ఇవ్వాల్సింది, ట్రిబ్యూట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి సెల్యూట్ చేసిన బాధ్యత మనందరి మీద ఉంది. జై హింద్. అనంతరం ఇండైరెక్ట్గా డైరెక్టర్స్కి మరోసారి క్లాస్ పీకారు. గతంలో ఆచార్య సినిమా పరాజయం పాలైన దగ్గర నుంచి పలుమార్లు సినిమా ఈవెంట్స్లలో డైరెక్టర్స్ బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న బడ్జెట్లో అనుకున్న డేస్లో సినిమా తీయాలి. ఎడిటింగ్తో తీసేసే సీన్స్ ఎక్కువగా ఉండకూడదు. ముందే అంతా చూసుకోవాలి. నిర్మాతలకు నష్టం కలగకూడదు అంటూ పలుమార్లు డైరెక్టర్స్కి క్లాస్ పీకారు చిరంజీవి. తాజాగా ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమా విజువల్స్ చూసి ఇది భారీ బడ్జెట్ సినిమా, చాలా రోజుల పాటు షూటింగ్ చేశారు అనుకున్నాను. కానీ వాళ్ళు చెప్పిన బడ్జెట్కి ఇక్కడ విజువల్స్కి పొంతనే లేదు. అంత తక్కువ బడ్జెట్లో కేవలం 75 రోజుల్లో డైరెక్టర్ శక్తి ఈ సినిమాని ఇంత అద్భుతంగా పూర్తి చేశారని చెప్పారు. అది విని నాకు ఆశ్చర్యమేసింది. ఇది కదా డైరెక్టర్స్కి ఉండాల్సింది. సినిమా అనుకున్న బడ్జెట్లో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం, తక్కువ డేస్లోనే షూటింగ్ పూర్తి చేసి నిర్మాతలకు సపోర్ట్గా ఉండడం డైరెక్టర్స్ శక్తి నుంచి నేర్చుకోవాలని అన్నారు. దీంతో ఇండైరెక్ట్గా చిరంజీవి డైరెక్టర్స్కి మరోసారి క్లాస్ పీకారని, ఆచార్య కొరటాల శివ ఎఫెక్ట్ నుంచి ఇంకా బయటకి రాలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలో వరుణ్ తేజ్ భారత వైమానిక దళ అధికారి పాత్రలో నటిస్తుండగా, హీరోయిన్ మనుష్య చిల్లర్ రాడార్ ఆఫీసర్గా రుహానీ శర్మ, నవదీప్, శతబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పుల్వామా అటాక్ దానికి భారతదేశం ఇచ్చిన కౌంటర్ వంటి రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రెనెసెన్స్ పిక్చర్స్, సోనీ పిక్చర్స్ తో కలిపి నిర్మిస్తుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.